రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రాయితీ డ్రిప్ స్ప్రింక్లర్ల పథకాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేశామన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 7 క్లస్టర్లను తయారు చేశాం. అరటికి అనంతపూరు, మిరపకి కర్నూలు, అనంతపూర్, పల్నాడు, టమోటాకి అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, జీడి మామిడికి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, పసుపుకి ఏఎస్ఆర్, గుంటూరు, కృష్ణ, కొబ్బరికి కోనసీమ, శ్రీకాకుళం, కోకోకి ఏలూరు, తూర్పుగోదావరి. ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే డ్రిప్ స్ప్రింక్లర్లో 40% సబ్సిడీ ఇస్తుంది. మెకనైజేషన్ ఉందో దాని మీద 40% ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు. లాస్ట్ 5 years ఆ ఇచ్చినటువంటి 60% కూడా వేరే దానికి మళ్లించారు అధ్యక్ష. మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన 60% కట్టాం, మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి 40% కట్టి మళ్ళీ పథకాన్ని పునఃప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు, అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. మీరు ఏం చేశారో వ్యవసాయానికి మేము ఏం చేసామో తెలుసు. నేను సూటిగా మంత్రిగా అడుగుతున్న ఒకే విషయం, కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తానది. ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకు వచ్చి జీడికి వచ్చి క్లస్టర్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు, సంతోషం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ఇంటర్వెన్స్ ఇస్తారా, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా? ఈ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో వాళ్ళ బడ్జెట్ సెకండ్ సెషన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మన గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ వచ్చేటప్పుడు ఆ గైడ్ లైన్స్ తీసుకొని మేము దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎంతవరకు ఎన్ని పైసలు రాగలిస్తే అన్ని పైసలు తీసుకోవడానికి మేము ప్రయత్నం శతసిద్ధంగా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాం.